అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శివరామకృష్ణ. మార్చి 18వ తారీఖు నుంచి జరగబోయే 10th క్లాస్ 10వ తరగతి పరీక్షలు ప్రభుత్వం పటిష్ట భద్రతా చర్యలు అయితే చేపట్టింది. ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో క్వశ్చన్ పేపర్కి ఇప్పుడు మనం చూస్తున్నాం, క్వశ్చన్ పేపర్లో బార్కోడ్స్ అయితే ఉన్నాయి. ఈ బార్కోడ్స్తో పాటు ప్రత్యామ్నాయంగా అంటే సెక్యూరిటీ పర్పస్ ఎక్కడ పేపర్ లీక్ అవ్వకుండా దీంతోపాటు హాలోగ్రామ్ కూడా ప్రవేశపెడుతున్నారని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి మనతో పాటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తోటగారు ఆరులవ విశాఖపట్నం హెడ్ మాస్టర్ దుర్గాభవాని గారు మనతో పాటు ఉన్నారు. దుర్గాభవాని గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం చెప్పండి, ఈసారి ఈ క్వశ్చన్ పేపరు క్యూఆర్ కోడ్ సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రభుత్వం? అంటే క్యూఆర్ కోడ్ అనేది ప్రవేశపెట్టడం వల్ల ఏ పేపర్ అయినా ఒకవేళ ఇన్ కేసు లీక్ అయినట్టయితే తప్పకుండా అది ఎక్కడి నుంచి ఏ సెంటర్ నుంచి లీక్ అయిందన్నది ఖచ్చితంగా తెలుస్తుంది. అలాగే సీరియల్ నెంబర్ ఇవ్వడం కూడా జరిగింది క్వశ్చన్ పేపర్కి. సీరియల్ నెంబరు 1లో ఉన్న అబ్బాయికి 1 సీరియల్ నెంబర్ వచ్చేలాగా పటిష్టంగా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఆబ్సెంట్ అయినా ఆబ్సెంట్ సీరియల్ నెంబర్ కూడా అక్కడ ఉంచేసి ఇంతకుముందు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాగే అక్కడ ఆ సీరియల్ కాకుండా ఆ సీరియల్ నెంబర్ ఎవరైతే ఆబ్సెంట్ అయ్యారో అక్కడే పెట్టాలి. నెక్స్ట్ సీరియల్ నెంబర్ నెక్స్ట్ క్యాండిడేట్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కొత్తగా అంటే చిన్న చిన్న మార్పులు చేయడం జరిగింది. నో మొబైల్ జోన్స్గా ప్రకటించడం జరిగింది 10th క్లాస్ పబ్లిక్ పరీక్ష జరిగే సెంటర్ని. అంటే ఏ ఒక్కరూ కూడా మొబైల్స్ అనేవి తీసుకురావడానికి వీల్లేదు. అందరూ కూడా మొత్తం అంటే పోలీస్ పర్సనల్ ఉంటారు, హాస్పిటల్ సిబ్బంది ఉంటారు, అలాగే అటెండర్స్ వాళ్ళు ఉంటారు. ఎవరు కూడా మొబైల్స్ అనేవి తీసుకురావడానికి వీల్లేదు. అలాగే ఏ పేపర్ కూడా లీక్ అవ్వకుండా చాలా పటిష్టంగా ఎవరిని కూడా అలౌ చేయొద్దని చెప్పారు. ఖచ్చితంగా ఇన్విజిలేటర్స్కి కూడా ముందు రోజే సూచనలు ఇవ్వమని చీఫ్లకి, సూపరింటెండెంట్లకి, నిన్న డిపార్ట్మెంటల్ ఆఫీసర్లకి కూడా నిన్న మన డిఓ మేడం గారు, అలాగే మన పరీక్షలకి ప్రత్యేకంగా పరిశీలకులుగా విచ్చేసిన భాస్కర్ గారు ప్రత్యేక సూచనలు ఇవ్వడం జరిగింది. నిన్న విశాఖపట్నం జిల్లా చీఫ్లకి, డిఓలకి కూడా జూబ్లీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో అందరికీ కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో 10వ తరగతి పరీక్షల్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ పేపరు ఎక్కడ లీక్ అవ్వకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మొత్తం అన్నిటి మీద కూడా కూలంకషంగా చర్చించడం జరిగింది. పరీక్షా కేంద్రాల్లో మిగతా ఏర్పాట్లు కూడా పకడ్బందీగా జరగాలని, పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించాలని అందరికీ కూడా గౌరవ డిఓ మేడం గారు సూచనలు ఇవ్వటం జరిగింది. అదే మేడం, ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ అయినా ఈ సీరియల్ నెంబర్ అయినా అసలు ఇదంతా విద్యార్థులకి తెలియజేసే ప్రక్రియ ఏమైనా జరిగిందంటారా? ప్రతి సంవత్సరం కూడా ఎగ్జామ్స్ ముందు ఒక్కసారిగా పిల్లలకు కూడా తెలియచేయడం జరుగుతుంది. అంటే ఒక పేపర్ లీక్ అవుతే ఎంత ప్రమాదమో, వాళ్ళకు కూడా ఎన్ని ఇబ్బందులు వస్తాయన్నది వాళ్ళకి తెలియచేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో ఆ క్యూఆర్ కోడ్ అనే కాదు, సీరియల్ నెంబరు అన్నీ కూడా వాళ్ళు కరెక్ట్గా ఓఎంఆర్ షీట్లు, బార్ కోడెడ్ ఆన్సర్ షీట్స్ అన్నీ కూడా ఎక్కడ తప్పులు జరగకుండా చూడటానికి మేము ఇన్విజిలేటర్లకు సూచనలు ఇస్తాం. అలాగే విద్యార్థులకు కూడా ఎగ్జామ్ ముందు సూచనలు ఇవ్వటం జరుగుతుంది. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి క్యూఆర్ కోడ్ సంబంధించి పిల్లలకి ఎటువంటిది వీళ్ళతో సంబంధం ఉండదు. ఓన్లీ వాళ్ళు ఎగ్జామ్ రాయడం, ఈ కోడ్ ఏమైనా ఇవ్వాల్సి ఉంటుందండి ఆన్సర్ పేపర్ మీద? ఏమీ ఉండదండి. ఓన్లీ మెయిన్ ఆన్సర్ షీట్ నెంబర్ ఏదైతే ఉందో ఎక్కడ పిల్లల హాల్ టికెట్ నెంబర్ కానీ రోల్ నెంబర్ కానీ వేయటం ఉండదు. ఓన్లీ మెయిన్ ఆన్సర్ షీట్స్కి మేము నెంబరింగ్ ఇస్తాము, ఆ నెంబర్ మాత్రమే అన్నింటి మీద వేయటం జరుగుతుంది. మెయిన్ ఆన్సర్ షీట్ మీద, అడిషనల్ మీద, గ్రాఫ్, మ్యాప్ అన్నింటి మీద కూడా మెయిన్ ఆన్సర్ షీట్ నెంబర్ ఏది ఉంటే అదే వేస్తాము. ఇంకా ఏ సీరియల్ నెంబరు కూడా దాని మీద వేయటం జరగదండి. మేడం, అంటే ప్రధానంగా ఇది క్యూఆర్ కోడ్ కానీ లేదంటే సీరియల్ నెంబర్ కానీ ఏదేమైనా పేపర్ లీక్ అయితే తదనంతరం ఎక్కడి నుంచి ఏంటి దేనికోసం మేడం ఏం చెప్తారు? అది ఖచ్చితంగా ఏ పేపర్ ఎక్కడి నుంచి లీక్ అయిందని తెలుసుకుని తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి వీలుగా దీనికి ఒక స్పెషల్ యాక్ట్ ఉందండి. 25/1997 అనే యాక్ట్ ఉంది. దాని ప్రకారం ఖచ్చితంగా 3 ఏళ్ల జైలు శిక్ష అండ్ ₹1,00,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ పేపర్ లీక్ అవ్వకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. పేపర్లు కూడా మేము పోలీస్ స్టేషన్ నుంచి ఎస్కార్ట్తోనే తీసుకొస్తాము. మళ్ళీ తిరిగి పోస్ట్ ఆఫీస్కి కూడా పోలీస్ సిబ్బందితోనే తిరిగి తీసుకువెళ్ళటం జరుగుతుంది. ప్రభుత్వం చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేయటం జరిగింది. ఈ ఎస్ఎస్సి 2023-24 ఎగ్జామ్స్ విషయమే చాలా పకడ్బందీ ఏర్పాట్లు అనేవి జరిగాయండి. అంటే ఇప్పుడు ఒక సెంటర్ ఉందంటే సెంటర్కి ఎవరు హెడ్ ఉంటారు, ఎవరు పర్యవేక్షణలో జరుగుతాయి మేడం ఇదంతా?
చీఫ్ సూపరింటెండెంట్ ఉంటారు. మెయిన్ అంతా చీఫ్ సూపరింటెండెంట్ అక్కడ ఉన్నవన్నీ చూసుకుంటారు. ప్రభుత్వం తరపు నుంచి ఉండే ఆఫీసర్ని డిపార్ట్మెంటల్ ఆఫీసర్గా పిలుస్తారు. చీఫ్ అండ్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఇద్దరూ కలిసి ఇన్విజిలేటర్లకు ముందుగా ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడా తప్పు జరగకుండా చూసుకోవడం అనేది జరుగుతుందండి. అంటే ప్రధానంగా ఇప్పుడు బార్కోడ్ అనేది కొంచెం చెప్తారా, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చెప్పండి. అంటే క్యూఆర్ కోడ్ అనేది ఏంటంటే పర్టికులర్గా మన పేపర్ లీకేజ్కి సంబంధించిందండి. ఎక్కడైనా ఏదైనా అంటే ఏ సెంటర్ నుంచి పేపర్ లీక్ అయింది, ఏ పేపర్ లీక్ అయింది, ప్రతిదీ కూడా మనం ఈ బార్ కోడ్ ద్వారా ప్రభుత్వానికి తెలుస్తుందండి. ఒకవేళ ఏమైనా అవకతవకలు జరిగితే ఖచ్చితంగా వాళ్ళకి కఠినమైన పనిష్మెంట్లు ఇవ్వడం కూడా జరుగుతుందండి. కాబట్టి ఎటువంటి లీకేజీలు లేకుండా చూసుకోవడానికి, అలాగే వచ్చిన విద్యార్థులకు కూడా డిజిటల్ వాచెస్ కానీ ఏవి అలౌ చేయొద్దని చెప్పారండి. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ, క్యాలిక్యులేటర్స్ కానీ, అలాగే డిజిటల్ వాచెస్తో సహా మనం అలౌ చేయకూడదండి. అంతా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మనం మెయిన్ ఏంటంటే ఎక్కడ పేపర్ లీకేజ్ జరగకుండా చూడటానికి ఇటువంటి పక్కా ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ఇది ప్రధానంగా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు అయితే చేపట్టింది. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఇప్పుడు పోయిన సంవత్సరం కూడా ఈ క్యూఆర్ కోడ్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ క్యూఆర్ కోడ్తో పాటు ఈసారి అదనపుగా హోలోగ్రామ్ కానీ అలాంటి చర్యలు అసలు అంటే ఒక దగ్గర ఎక్కడైనా పేపర్ లీక్ అయ్యి దురదృష్టవశాత్తు పేపర్ లీక్ అయినా అది ఆ ఎఫెక్ట్ మొత్తం పిల్లలందరి మీద పడుతుంది. ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడం ఉంటుంది. మళ్ళీ దాన్ని చాలా ఓయప్రయాసాలు ఓడ్చి మళ్ళీ ఆ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అంటే చాలా చిన్న విషయం కాదు. అయితే ఆ పేపర్ ఎక్కడి నుంచి లీక్ అయింది? ప్రధానంగా ఏ మార్మూల నుంచి అయినా ఏ సెంటర్ నుంచి అయినా ప్రతి దానికి ఈ క్యూఆర్ కోడ్ కానీ ఈ కోడ్ కానీ మొత్తం ప్రతి ఈ ఎగ్జామినేషన్ పేపర్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం ఈ క్యూఆర్ కోడ్తో పాటు అదనంగా హోలోగ్రామ్ కానీ ఇంకా ఇలాంటి చర్యలు అయితే ప్రభుత్వం చేపడుతుంది. అయితే రానున్న రోజుల్లో ఇవన్నీ విద్యార్థులకి ఈ కూలంకుశంగా విశదీకరించి చెప్పే ఉపాధ్యాయులంతా చెప్పి వీళ్ళకి ఎగ్జామ్స్కి అంతే పంపిస్తారు. అయితే ప్రధానంగా ఈ క్యూఆర్ కోడ్ కానీ ఈ హోలోగ్రామ్స్ కానీ ప్రధానంగా ఏంటంటే పేపర్ లీక్ అవ్వడం, పేపర్ ఎక్కడ లీక్ అయింది, ఏ సెంటర్ నుంచి చెప్పి లీక్ అయిందని తెలుసుకోవడం కోసం ఇవన్నీ పటిష్ట చర్యలు అయితే ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇది ఈ క్యూఆర్ కోడ్ సంబంధించి ప్రశ్నపత్రాలకు సంబంధించి డీటెయిల్స్. అయితే దీనికోసం మన కోసం హెచ్ఎం దుర్గాభవాని గారు అయితే డీటెయిల్గా మనకైతే చెప్పడం జరిగింది. ఇది ఈ క్యూఆర్ కోడ్ క్వశ్చన్ పేపర్ సంబంధించి మనం ఇచ్చిన ఈ వివరాలు. కెమెరామెన్ సాగర్తో శివరామకృష్ణ RTV, విశాఖ జిల్లా పరిషత్ పాఠశాల ఆరులవ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.